అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాలకు చెందిన నెల్లి రామకృష్ణ జవాన్ మృతదేహం అయితే స్వస్థలానికి అయితే చేరుకుంది. ఇంటికైతే రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా తనైతే పంజాబ్లోని భారత్ పాక్ సరిహద్దులో అయితే జవాన్గా అయితే తనైతే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అయితే 2 నెలల క్రితం అయితే తనైతే ఇక్కడికైతే రావడం జరిగింది. వచ్చినప్పుడైతే తనైతే తన కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే నేను ఉద్యోగం చేయలేకపోతున్నానైతే తనైతే చెప్పడం జరిగింది. కారణం కావచ్చు, ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు, తనైతే అక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. శుక్రవారం రోజైతే తను చనిపోవడం జరిగింది. ఇది తను చనిపోయిన వెంటనే వారి కుటుంబ సభ్యులకైతే అక్కడి నుంచి అయితే ఫోన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఈరోజైతే శుక్రవారం సాయంత్రం అయితే తను చనిపోవడం జరిగింది. శనివారం అయితే బాడీ వస్తుందని అయితే వారైతే తెలియజేయడం జరిగింది. కానీ కొంత మేరకు ఆలస్యమైన నేపథ్యంలో అయితే ఇవాళ ఆదివారం అయితే మధ్యాహ్నం తర్వాత అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికైతే బండి సంజయ్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. కుటుంబ సభ్యులను అయితే పరామర్శించడం జరిగింది. వారికైతే ప్రగాఢ సానుభూతి సైతం తెలియజేయడం జరిగింది. వీరికైతే భగవంతుడు వీరిని చూసుకోవాలని చెప్పేసి అయితే వారైతే తెలియజేయడం జరిగింది. ఏదైనప్పటికీ వారి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అంతేకాకుండా తోటి ఉద్యోగులు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముందు నుంచి అయితే తను ఎంతో మృదు స్వభావి అని అయితే కొంతమంది అయితే కొనియాడుతున్నారు. ఏదైనప్పటికైతే తనకి ఎంత కష్టం వచ్చిందో పాపం అని అయితే అందరైతే కంటతడి పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. తనైతే 5 సంవత్సరాలకి అయితే అక్కడ ఉంటున్నాడు. దీనికైతే నెల్లి తిరుపతి స్వరూపాలకైతే 2 సంతానం, ఒక పాప ఒక బాబు. ఒక పాపకైతే పెళ్ళి అయితే అవ్వడం జరిగింది. బాబు అయితే జవాన్గా అయితే వృత్తి ధర్మం అయితే నిర్వర్తిస్తున్నాడు. గత 5 సంవత్సరాల నుంచి అయితే తనైతే భారత్ పాక్ సరిహద్దుల్లో అయితే విధులు నిర్వర్తిస్తున్నాడు. పంజాబ్లో అయితే ఉంటున్నాడు. ప్రస్తుతం అయితే అతని మృతి అయితే అందరిని అయితే కలిచివేసింది. గ్రామంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే తండోపతండాలుగా జనాలైతే మృతదేహాన్ని చూడడానికైతే అక్కడికైతే వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే వారి ఆత్మకైతే ప్రగాఢ సంతాపం అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికైతే అధికారులు కావచ్చు, అంతేకాకుండా నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం అయితే ఎవరి తరం అయితే అవ్వడం లేదు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇక్కడికి ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కావచ్చు, అంతేకాకుండా కొంతమంది నాయకులు, అంతేకాకుండా అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. అధికారిక లాంఛనాలతో అయితే అంత్యక్రియలు అయితే నిర్వహించడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.